అందరికీ నమస్కారం అండి. మొత్తం 3 ప్రాపర్టీస్‌కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ యాడ్ నెంబర్ SLP 2098 అండి. సెమీ కమర్షియల్ బిల్డింగ్ సేల్‌కుంది. ఈ కనిపిస్తున్న బిల్డింగ్‌కి 2 వైపులా రోడ్లుంటాయి. తూర్పు వైపు రోడ్డు ఉంది, అలాగే దక్షిణం వైపు రోడ్డు ఉందండి. తూర్పు దక్షిణం కార్నర్లో ఉన్న సెమీ కమర్షియల్ బిల్డింగ్. కింద 2 షాపులు డిజైన్ చేశారండి. పైన రెసిడెన్షియల్ పోర్షన్, ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఇదంతా తూర్పు పక్క అండి. 2 షట్టర్లు తూర్పు పక్క ఇచ్చారు. అలాగే దక్షిణం పక్క రోడ్డు ఉంది. టోటల్ 50 గజాల్లో ఉంటుందండి. సో రీసేల్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ చాలామంది చూస్తుంటారు ఈ టైప్లో కొందామని చెప్పి. సో విజయవాడ పాయికాపురం రాజీవ్ నగర్ లొకేషన్లో సేల్కి ఉన్నటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. టోటల్ బిల్డింగ్ కాస్ట్ 39 lakhs చెప్తున్నారు. సో అందరికీ అందుబాటు బడ్జెట్లో సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో కింద 2 షాపులు, పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, ఆ పైన పెంట్ హౌస్ అండి. రెంట్స్ కూడా బాగానే వస్తాయి. నెక్స్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి. యాడ్ నెంబర్ SLP 2099. ఫ్లోర్కి ఒక్కటే ఉన్న 2 BHK చూపిస్తానండి. మీకు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నట్టే. అండ్ బడ్జెట్ వైజ్ చూసుకున్న చాలా తక్కువ బడ్జెట్కి సేల్కి ఉందండి. జస్ట్ 27 lakhsకి సేల్కి ఉన్న ఫ్లోర్ వైజ్ 2 BHK ఫ్లాట్ అండి. రీసేల్ ఫ్లాట్ ఇది. కన్స్ట్రక్షన్ పూర్తయ్యి సుమారు 5 years అవుతుంది. 5 years ఓల్డ్ 2 BHK అండి. తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి ఒక్కటే ఫ్లాట్. ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఈ ఫ్లాట్ సేల్కి ఉంది. అంతా క్లియర్ టైటిల్ అండి. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. SFT అంతా కలిపి 900 SFT ఉన్న ఫ్లోర్ వైజ్ 2 BHK అండి. విజయవాడ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లొకేషన్లో సేల్కి ఉంది. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ఇదొక బెడ్రూమ్ ఫ్లాట్. సింపుల్గా బాగుందండి. బడ్జెట్ వైజ్ చూసుకుంటే 27 లక్షలు. సో అందుబాటు బడ్జెట్లో సేల్కి ఉంది. టోటల్ SFT 900 అండి. లోపల ప్లింత్ ఏరియా 800 SFT. అన్డివిడెడ్ షేర్ 33 గజాలు. ఈ ఫ్లాట్కి ఓన్లీ 2-wheeler పార్కింగ్ ఉంటుంది. సో బైక్ పార్కింగే ఉంటుందండి. విజయవాడ సింగ్ నగర్ పైపుల్ రోడ్ లొకేషన్. చుట్టూ సరౌండింగ్స్ బాగుంటాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇండిపెండెంట్గా ఉండే ఫ్లోర్ వైజ్ 2 BHK ఫ్లాట్. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. బాగా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. సో 2 bedrooms ఉన్నాయండి. 2 bedroom ఫ్లాట్. ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది. తూర్పు ఫేసింగ్లో ఫ్లాట్ అండి. ఇంకా బాల్కనీ కూడా ఉంటుంది. చిన్న బాల్కనీ డిజైన్ చేశారు. సో ఇదండి ఫ్లోర్ వైజ్ 2 BHK. $27 lakhs మీకు టోటల్ వాల్యూలో అప్ టు 80% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ చూడండి, ఇక్కడ మీకు కిచెన్ ఏరియా చూపిస్తాను. కిచెన్ అంతా ఓపెన్ టైప్లో ఇచ్చారు. ఎక్సలెంట్ ఫ్లాట్. లో బడ్జెట్లో ఉంది. త్వరపడండి. మళ్ళీ ఈ ప్రైస్లో దొరకడం ఆల్మోస్ట్ కష్టమండి. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ టైప్ ప్రాపర్టీస్
తక్కువ ఉంటున్నాయండి, కాబట్టి త్వరపడండి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. నెక్స్ట్ ప్రాపర్టీ యాడ్ నెంబర్ SLP 2100 అండి. సో కొత్తగా కడుతున్న ఇండివిజువల్ హౌస్ సేల్కి ఉంది. G+1 హౌస్ అండి, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు చెప్తాను అండ్ క్లియర్గా చూపిస్తానండి. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారు 2 స్టైర్స్ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ కాస్త అందుబాటు బడ్జెట్లో కావాలని. సో 45 లక్షల బడ్జెట్లో కొత్తగా కడుతున్న 2 స్టైర్స్ బిల్డింగ్ మీరు సొంతం చేసుకోవచ్చండి. తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ చూపిస్తానండి. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇదొక రూము. నెక్స్ట్ ఇదొక రూమ్ అండి. సో విజయవాడ పైపుల్ రోడ్డు నియర్ బైలో ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మీరు 45 లక్షల బడ్జెట్లో కొత్త G+1 ఇల్లు కోసం చూస్తున్నట్టయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుందండి. టోటల్ 60 గజాలు, 60 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ పైన పోర్షన్ చూపిస్తానండి. ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బడ్జెట్ రేంజ్లో కొత్త ప్రాపర్టీస్ అయితే లేవండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒకే ఒక ఆప్షను. సో ఇక్కడ పైన డిజైన్ చేసినటువంటి పోర్షన్ అండి. ఇక్కడ ఏంటంటే 2 బెడ్రూమ్స్ టైప్లో డిజైన్ చేశారు. ఇదో బెడ్రూమ్ అండి, అటుపక్క ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఓవరాల్ ఇల్లంతా బాగుంది, చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ రేటుకే కొత్త ఇండివిజువల్ హౌస్ G+1 హౌస్ అండి. సో టోటల్ 3 ప్రాపర్టీస్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో కవర్ చేశాను. సో స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా వచ్చి చూసి నచ్చిన ప్రాపర్టీ కన్ఫర్మ్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా లోన్ అవకాశం ఉంది, లోన్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు. సో ఈ హౌస్ కాస్ట్ 45 lakhs అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.